మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం బెంగాల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. సో చూద్దాం ఏమేమన్నా. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. లెఫ్ట్ ఎక్కడా తీసుకోవద్దు. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు కనిపిస్తుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. మీరు లెఫ్ట్ ఎక్కడా తీసుకోవద్దండి. పార్క్ చుట్టూతా రోడ్డు తిరుగుతుంది, అలాగే రావాలి. అండ్ మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్స్, పంజగుట్ట బస్ స్టాప్, పంజగుట్ట మెట్రో స్టేషన్ రెండు దగ్గరండి. 5 minutesలో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. సో అలా కూడా రావాలనుకుంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి, మేము గైడ్ చేస్తామండి. అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 వీక్ డేస్ అండి. సండే వచ్చేసి 12 to 6. ఒకవేళ ఇంకా మీరు ముందుగానే లేట్గా కానీ రావాలనుకుంటే ముందే కాల్ చేయండి, ఇన్ఫామ్ చేయండి. మేము ఎవరైనా అవైలబుల్ ఉండేలాగా చూస్తాము. అండ్ మన వీడియోస్ కూడా ఎవ్రీడే రిలీజ్ అవుతాయండి. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 6 days వచ్చేసి ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్లో రిలీజ్ అవుతాయి. జేజీస్ బ్లాగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిలీజ్ అవుతాయండి. వెనస్డే రోజు, వెనస్డే జేజీస్ బ్లాగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో చూద్దామండి ఇప్పుడు ఏమేమి ఉన్నాయో. ఇవి వచ్చేసి కలంకారీ ప్రింట్ సిల్క్ శారీస్ ఉన్నాయండి. ఇలా జరీ పట్టి వచ్చింది, బార్డర్ వచ్చింది కింద, దానిపైన ఈ జరీ పట్టి వచ్చింది, పైనుంచి ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది. చీరకి బ్రౌన్ అండ్ కెంపు పింక్తో ఇలా ప్రింట్ వచ్చిందండి. ఇది చీర. బ్లౌజ్ మనకు ఇదే ప్రింట్, ఫుల్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చింది. ఇది ఇందులో ఒక 3 శారీస్ ఉన్నాయండి ఈ క్వాలిటీలో. సిల్క్ శారీస్ కదా, మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ శారీస్ పైన డిస్కౌంట్ పెట్టామండి. ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజు ఈ శారీస్ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్. ఇదొక చీర అండి. ఇది ఎల్లో అండ్ బ్రౌన్, బ్రౌన్ పైన ఇలా ఆరెంజ్ కలర్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇదే ప్రింట్ ఉంటుందండి. చీర అంతా ఇలా ఉంది. 1950 ప్లస్ షిప్పింగ్. ఇదంతా ఇలా కౌస్తో ప్రింట్ వచ్చింది, పిచ్వాయ్ ప్రింట్. కింద ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది కదా, సన్న ప్రింట్. బ్లౌజ్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది చీర. ఈ 3 శారీస్ వచ్చేసి డిస్కౌంట్ సేల్లో ఉన్నాయండి. 1950 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ వచ్చేసి మస్లిన్ జామ్దాని శారీ అండి. 6 meters ఉంది చీర. ఇది పళ్ళు. మంచి బ్లూ కలర్కి 6 meters ఉంది. ప్లెయిన్ 90 centimeters ఉంది, కానీ మనకు ఇది తీస్తే కొంచెం మెటీరియల్ తక్కువ పడుతుంది. 520 అలా అవుతుంది బ్లౌజ్ తీస్తే. మొత్తం దీంతో కలిపి 6 meters ఉంది చూడండి మీరు. ఇంకా బ్లౌజ్ అంటూ ఎక్స్ట్రా ఏమీ లేదు. 6 metersలో చీర. మనం అలాగే ఎలాగో చీర సన్నగానే పల్చగానే ఉంటుంది కాబట్టి అలాగే చీర కోలేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇది మంచి లైట్ స్కై బ్లూ కలర్లో ఇలా బూటాలు వచ్చాయండి, ఎల్లో అండ్ పింక్తో. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. ఇది హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇలా చెక్స్, ఇది పళ్ళు అండి. దీనికి ఇలా టాజిల్స్ వచ్చినాయి, చెక్స్. చీర అంతా వైట్ పైన బ్లూ చెక్స్. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉందండి. సేమ్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ ఉంది.
శారీస్ హైట్ వచ్చేసి 46 ఇంచెస్ ఉందండి. మంచి లైట్ వెయిట్లో కాటన్, హ్యాండ్లూమ్ కాటన్, చెక్స్లో చీర. చీర అంతా ఇలాగే చెక్స్ ఉంది. కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఈ బ్లౌజ్ తీసుకోకుండా ఇలా బ్లూ కలర్లో బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వైట్ అండ్ రెడ్. ఈ 2 శారీస్ కూడా 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదొక చీర పెద్ద బార్డర్స్లో ఉందండి. పైన కింద చెక్స్లో ఉంది చీర. బార్డర్స్ వచ్చేసి చెక్స్లో ఉంది. శారీ వచ్చేసి స్ట్రైప్స్లో ఉంది. బ్రౌన్ చీరకి పైన బ్లూ కలర్ బార్డర్, కింది వైపు ఆరెంజ్ కలర్ బార్డర్. ఇలా గంగా జమున బార్డర్స్ లాగా బాగుంది చీర. లైట్ వెయిట్ శారీస్ అండి. ఈ స్టార్చ్లో ఉండి మనకు లుక్స్కి అలా ఉంది. ఇది బ్లౌజ్ కూడా బాగుంది చూడండి చీరకి. ఇది చీర, ఇది బ్లౌజ్. $1550 ప్లస్ షిప్పింగ్ అండి. శారీకి ఇలా టాజిల్స్ వచ్చినాయి. ఇది బ్లాక్ కలర్ చీర అండి. పళ్ళు. చీర అంతా ఇలా చెక్స్ వచ్చింది. బ్లాక్ పైన ఇలా గ్రే కలర్ థ్రెడ్స్తో చెక్స్ వచ్చింది. అండ్ పైన కింద ఇలా ప్లెయిన్ బార్డర్, గ్రే పట్టి వచ్చి ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయి 3 ఇంచెస్. పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్ అండి. చీర వచ్చేసి చెక్స్లో ఉంది. బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్లో ఉంది, హారిజాంటల్ స్ట్రైప్స్లో ఉంది. బ్లాక్ పైన ఇలా గ్రే చెక్స్ ఇలా ఉంటుంది చీర మనం వేసుకున్నప్పుడు. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లాక్ సేమ్ అలాగే చెక్స్ చీర అండి. బ్లాక్ పైన గ్రే కలర్తో చెక్స్, పైన ఆరెంజ్ కలర్ రస్ట్ కలర్ బార్డర్, కింద గ్రీన్ కలర్ బార్డర్ ఇలా వచ్చింది. పైన ఇలా రస్ట్ కలర్ బార్డర్, కింద గ్రీన్ కలర్ బార్డర్. పళ్ళు, బ్లౌజ్. దీనికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగున్నాయండి చీరలు. 1550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా బ్లాక్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. పైన ఇలా ఎల్లో అండ్ బ్లాక్ డబుల్ షేడ్ పింక్ లైన్ వచ్చింది పైన. కింద వచ్చేసి ఇలా రెడ్ కలర్ బార్డర్, ఇలా స్ట్రైప్ వచ్చింది. బ్లౌజ్. చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ హోమ్ వాష్ అండి. ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. మనం స్టిఫ్నెస్ కావాలనుకుంటే ఇలా పాలిషింగ్ కానీ స్టార్చింగ్ కానీ ఇచ్చుకోవచ్చు అండి. బ్లాక్కి మస్టర్డ్ ఎల్లో అండ్ కింద వైపు రాణి పింక్ బార్డర్. కింద వైపు రాణి పింక్ బార్డర్, పైన వైపు ఎల్లో కలర్ బార్డర్. బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది గ్రీన్ కలర్ చీర అండి, బాటిల్ గ్రీన్ కలర్. స్టార్చ్ ఉండటం మూలన హెవీనెస్ వద్దండి, హెవీనెస్ కనిపిస్తుంది. బట్ లైట్ వెయిట్ చీరలు అండి, లైట్గా ఉంటాయి చీరలు. బాటిల్ గ్రీన్ కలర్.
పళ్ళు, బ్లౌజ్. గ్రీన్ చీర, బ్లాక్ బ్లౌజ్. వైట్కి పైన బ్లూ కలర్ బార్డర్, కింద పింక్ కలర్ బార్డర్. బ్లౌజ్ కూడా ఇలా పింక్ కలర్ వచ్చింది. చీర, చీర అండి ఇలా ఉంటుంది. పింక్, వైట్, బ్లూ. ఇందాక ఒకటి పెద్ద బార్డర్లో చీర చూసాం కదండి, ఇది కూడా అలాంటిది. పెద్ద బార్డర్ పింక్ వచ్చింది, దానికి 2 కలర్స్ బార్డర్స్ వచ్చింది. ఇది వైట్ శారీకి ఇలా పింక్ కలర్ బార్డర్, పర్పుల్ కలర్లో పట్టీ వచ్చింది. ఇది పళ్ళు. ఇలా పెద్ద బార్డర్స్ వచ్చాయి మనకు పైకి కిందికి. బ్లౌజ్ వైట్ అండ్ పింక్ షేడ్లో బ్లౌజ్. ఈ శారీస్ అన్నీ 1550 ప్లస్ షిప్పింగ్ అండి. అన్ని హోమ్ వాష్ శారీస్. లైట్ బ్లూ కలర్ అండి. మనం ఈ శారీస్ చూసాం, దీనికన్నా ఇంకా ఫైన్ మెటీరియల్ ఇది ఇంకా ఫైన్ మెటీరియల్ దానికన్నా కూడా. బ్లూకి ఇలా రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చింది. ఇది హ్యాండ్లూమ్ నేత బార్డర్ వచ్చింది చూడండి, వీవింగ్ బార్డర్ వచ్చింది. అంటే వైట్ అండ్ లైట్ బ్లూ కలర్, రెడ్ కలర్ పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంది, సో మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇందులోనే వదిలేయచ్చు. టాజిల్స్ వచ్చినాయండి చీరకి. బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్. ప్లెయిన్ చీర, చాలా బాగుంది చీర. ఈ శారీ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ ఇలాంటిదే ఇలా బేజ్ కలర్లో ఉంది. ఇది ఉల్టా సైడ్లో ఉందండి ఫోల్డింగ్. ఇది యాక్చువల్ బార్డర్. ఇది బార్డర్ బేజ్ కలర్కి ఇలా రెడ్ అండ్ బ్రౌన్ డబుల్ షేడ్లో వచ్చేసరికి మనకు రస్ట్ కలర్ కనిపిస్తుంది. ఇది పళ్ళు. $1950 ప్లస్ షిప్పింగ్. రెడ్ కలర్ చీర, పైన కింద ఇలా బ్రౌన్ కలర్ డబుల్ షేడ్లో బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. మధ్యలో ఇలా బూటా వచ్చిందండి. మన బెంగాల్ కాటన్ శారీస్కి ఉంటాయి కదా బూటాలు, అదే అన్నమాట. ఇది జరీ లైన్స్లో పళ్ళు. మనకి పళ్ళు దగ్గర బూటాలు వచ్చినాయండి. చీర అంతా కొంచెం డిస్టెన్స్ పెరిగింది అనుకుంటా, చూద్దాం. ఇది 2 మీటర్స్ వరకు ఇలా దగ్గర వచ్చినాయి బూటాలు. తర్వాత నుంచి ఇలా కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ పోయింది ఇలాగా. సో ఈ చీర కూడా 6 మీటర్స్ ఉంది, 6'10" అలా ఉంది. ఇది వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్. ఈ చీర చాలా బాగుందండి. ఫైన్ కాటన్, బాగుంది కాటన్. ఇలా బార్డర్స్ వచ్చినాయండి, వీవింగ్ బార్డర్. మధ్యలో చెక్స్ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్తో సన్న లైన్స్ చెక్స్ వచ్చింది. ఇది బార్డరు. మధ్యలో కూడా మనకి ఇలా బార్డర్ వచ్చిందండి. అంటే కొంచెం కింది సైడ్ వస్తుంది, పైన సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది మెటీరియల్. కింది సైడ్ బార్డర్ వస్తుంది మనకు, నీ లెంత్లో బార్డర్ వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇది కలరు కాంబినేషన్ చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్.
ఈ శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంది. మనం బ్లౌజ్ తీసుకోకుండా వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకొని బార్డర్స్ తీసుకొని కుట్టించుకోవచ్చు అండి. బ్లౌజ్కి పైన ఇలా ఉంటుంది చీర. 1950 ప్లస్ షిప్పింగ్. చీర అయితే చాలా బాగుందండి ఇది. ఈ శారీ వచ్చేసి దీనికి ఫుల్ కాంతా వర్క్తో లైన్స్ వచ్చినాయండి. ఇది టాజిల్స్ పళ్ళులో చూడండి సన్న వీవింగ్ వచ్చింది. ఇది వచ్చేసి లైన్స్ కనిపిస్తున్నాయి మనకు, బ్రౌన్, బ్లాక్, పర్పుల్, గ్రీన్తో. ఈ లైన్స్ వచ్చేసి కాంతా వర్క్ వచ్చింది ఫుల్. ఇట్లా అన్ని మొత్తం చెక్స్ కింద కాంతా వర్క్తో ఉంది. శారీకి వచ్చేసి ఇది బార్డర్ వచ్చింది పైన కింద. ఇది బ్లౌజ్. చీర అంతా చెక్స్ ఉంది, బ్లౌజ్ ఇలా హారిజాంటల్ స్ట్రైప్స్ ఉంది. మనం బ్లౌజ్ చీరకు అలాగే వదిలేసుకొని వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది చీర అయితే. ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్. బాగుంది చీర. రెడ్ మంచి బ్రైట్ కలర్, ఇలా మొత్తం కాంతా వర్క్ వచ్చింది చీర అంతా, చెక్స్ అండ్ రెడ్కి ఇలా బ్లూ అండ్ బ్రౌన్ బార్డర్తో చాలా బాగుందండి బార్డర్ కూడా. ఇవి వచ్చేసి కాటన్, ఇలా చమ్కీలు వచ్చినాయండి. ఇలాగే మనకు నేతలోనే ఈ దారంతో నేతతోనే మనకు చమ్కీలు వస్తాయి ఇందులో చీరకి. ఇలాగా లైన్స్ పళ్ళులో దగ్గర వచ్చినాయండి. మళ్ళీ కొంచెం జరుగుతుంటే మనకు డిస్టెన్స్ ఎక్కువైంది. మంచి పర్పుల్ కలర్ చీరకి పింక్ బార్డర్, ఇలా మనకు సెల్ఫ్ డిఫరెంట్గా మంచిగా ఉందండి చీర. చెక్స్, సన్న చమ్కీలు, చిన్న మెరుపుల కింద బాగుంటుంది చీర కట్టుకుంటే కూడా. మనకు ఈ డిస్టెన్స్లో ఉంది చీర అంతా కూడా, ఈ డిస్టెన్స్లో ఉంది, కట్టు చెంగులో లేదు. బ్లౌజ్ వచ్చేసి మనకు ఒక 1.5 మీటర్ వరకు లేదు. బ్లౌజ్ మనకు కంటిన్యూ అయిందండి. సేమ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ కంటిన్యూ అయింది. సో శారీ కూడా మంచి లైట్ వెయిట్లో ఉందండి. ఇది కాటన్, లైట్ వెయిట్లో ఉంది చీర. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. టాజిల్స్ ఉన్నాయి చీరలు అన్నిటికీ కూడా. 1950 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్, ఈ టాజిల్స్ వచ్చినాయండి రాణి కలర్తో. ఎంత బాగుందో, తేలిగ్గా ఉన్నాయండి చీరలు కూడా, చాలా తేలిగ్గా ఉన్నాయి. బాటిల్ గ్రీన్ కలర్. బ్లౌజెస్ వచ్చేసి రన్నింగ్, ఇది టాజిల్స్ రన్నింగ్ మెటీరియల్ ఉంది బ్లౌజ్. మనకు పళ్ళు దగ్గర ఇలా దగ్గరకు వచ్చింది, తర్వాత నుంచి ఇలా ఈ డిస్టెన్స్ ఉంటుంది మనకు చీర అంతా కూడా. ఈ డిస్టెన్స్ కట్టు చెంగులో లేదు, ఒక 1 మీటర్ వరకు. లైట్ గ్రే కలర్. కింద దారాలు కనిపిస్తుంది, అందుకని ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఇది బ్లాక్ బార్డర్, జరీ కలర్ కాపర్ కలర్లో ఉందండి. ఇది బ్లాక్, రెడ్ పట్టి వచ్చింది టాజిల్స్ చీర. రాణి కలర్ చీర అండి. బ్లూ కలర్లో టాజిల్స్ వచ్చినాయి చీర. పీకాక్ బ్లూ, పీచ్ కలర్,
ఎంత బాగుందో ఈ చీర అయితే. 1950 ప్లస్ షిప్పింగ్. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. మనకు స్టిఫ్నెస్ కావాలనుకుంటే స్టార్చింగ్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఐరన్ చేపించి కట్టేసుకోవచ్చు అండి. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఇవాళ చీరలన్నీ కూడా. సో ప్లీజ్ నచ్చిన సారీస్ మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు చీర రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ అంతా ఎండ్ టు ఎండ్ చెక్ చేయండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి అండి. ఓకే అండి, ఫస్ట్ టైమర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. అండ్ పాత వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.